హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అదే మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో ఎంటీఎఫ్ ఇంకా ఆర్టీఎఫ్ కోసం అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎస్పెషలీ ఎస్సీ స్టూడెంట్స్ కోసం అయితే వచ్చింది. అయితే ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో, సో ఏపీలోని ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త అండి. ఆల్రెడీ ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేసరికి చాలామందికి 2300 అని చెప్పేసి, అలాగే ఇంకా అమౌంట్ అయితే రిలీజ్ అయితే అయిపోతుందన్నమాట. చాలామంది ఏంటంటే ఎస్సీ స్టూడెంట్స్ వాళ్ళకైతే డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ సంక్రాంతి కానుక మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ప్రజలందరికీ కూడా సుమారుగా 7,800 కోట్ల రూపాయలు అయితే మాత్రం విడుదలైతే చేశారండి. అయితే ఈ 7,800 కోట్లలోని ఎస్సీ విద్యార్థులకైతే మాత్రం విద్యా దీవెన కింద, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అంటే ఆర్టీఎఫ్, ఓకే, ఎస్సీ విద్యార్థులకి ఏంటంటే ఆర్టీఎఫ్ డబ్బులు కానివ్వండి, ఎంటీఎఫ్ డబ్బులు కానివ్వండి, అది వాళ్ళ అకౌంట్కి పడుతుందన్నమాట. ఆ విధంగా ఆర్టీఎఫ్ డబ్బులను అయితే మాత్రం రిలీజ్ అయితే చేశారు. అయితే ఎస్సీ విద్యార్థులు ఎవరికైతే ఇంకా డబ్బులు అయితే పడ్డాయో వాళ్ళందరూ అయితే కామెంట్ చేయండి, అందరికీ తెలుస్తుందన్నమాట డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి. అలాగే దాంతోపాటు ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఇంకా పడలేదో వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి, మీకైతే డబ్బులు అయితే పడలేదని చెప్పేసి. అయితే రానున్న 2 లేదా 3 రోజుల్లో అయితే మొత్తం అందరూ ఎస్సీ విద్యార్థులకి అయితే మాత్రం డబ్బులు అయితే పడతాయన్నమాట. అదేవిధంగా ఇప్పుడున్న డేటా ప్రకారంగా అయితే అప్డేట్ ప్రకారంగా ఎస్సీ విద్యార్థులకి ఈ నెల ఆఖరిలోపు అయితే మ్యాక్సిమం అయితే ఒక విడత డబ్బులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే పడుతున్నాయి. అదేవిధంగా ఎవరైతే ఆ తర్వాత ఎస్టీ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ పడతాయన్నమాట. ఆ తర్వాత బీసీ విద్యార్థులు, ఆ తర్వాత చివరన ఓసీ విద్యార్థులకి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. 2024కి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనమాట ఇవి. అయితే బకాయిలకు సంబంధించి డబ్బులు అయితే ఇవి కాదండి. బకాయిలకు సంబంధించి డబ్బులు అయితే మళ్ళీ మీకు రిలీజ్ అయిపోతున్నారు. ఇవైతే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డబ్బులు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే బీసీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకి అయితే డబ్బులు అయితే పడలేదండి, కేవలం ఎస్సీ విద్యార్థులకి అయితే పడ్డాయి. అదేవిధంగా ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ విడత ఎప్పుడు వదులుతారని చెప్పేసి కూడా మనకి అప్డేట్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క డబ్బులు అనేవి ఎలా చెక్ చేసుకోవాలి అంటే, బ్యాంక్ అకౌంట్ కాదండి, మీరు జ్ఞానభూమి పోర్టల్లో లాగిన్ అయిపోయి మీకైతే డబ్బులు అయితే క్రెడిట్ అయ్యని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంది, చెక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. మీరు లాగిన్ అయిపోయి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఏ అకౌంట్ అయితే ఉంటుందో ఎస్సీ విద్యార్థులకి ఆ అకౌంట్కి డబ్బులు అయితే పడతాయన్నమాట. ఆధార్ కార్డుకి లింక్ అయిన అకౌంట్ ఏవైతే డబ్బులు అయితే పడతాయో అది మీరు ఎన్పిసిఐ లింక్ అంటారు కదా, సో ఎన్పిసిఐ లింక్ని ఆ వీడియో కూడా పెడతానండి. ఎన్పిసిఐ లింక్ అయిన అకౌంట్లోకి మీకు మనీ అయితే క్రెడిట్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎస్సీ విద్యార్థులకు సంబంధించి అప్డేటు. సో అలాగే మీకు ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మీకు క్లారిఫై చేస్తాను. కామెంట్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అయినారు అనుకోండి, ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సో ఇలాంటి మళ్ళీ ఇన్ఫర్మేటివ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.